మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 18వ తేదీన మహాలయ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది గండ పురుష యోగంతో కలిసి వస్తుంది. అంటే ఈ గ్రహణం రోజు గండ పురుషుడు భూమి మీదకి వస్తాడు. అక్టోబర్ 18 వరకు అంటే నెల రోజుల పాటు భూమి మీదే సంచారం చేస్తాడు. ఈ నెల రోజులు చాలా గండాలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొడుకులకు చాలా కీడు జరుగుతుంది. అంటే ఏదో ఒక ప్రమాదం జరగవచ్చు, అనారోగ్య సమస్యలు రావచ్చు, మెంటల్గా డిస్టర్బ్ కావచ్చు, లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు. ఈ గండ పురుష సంచారం వలన కొడుకులకు చెడు జరిగే అవకాశం ఉంది కనుక ఈ మహాలయ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి. లేదంటే కొడుకులకు గండం అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. మరి ఈ చంద్రగ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మనకు సెప్టెంబర్ 18 వచ్చే ప్రత్యయ చంద్రగ్రహణం ఇది మన కంటికి కనిపించదు. ఈ గ్రహణం మన టైమింగ్స్ ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీన ఉదయం 7:42 ఏర్పడి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. ఆల్మోస్ట్ 5 గంటల పాటు ఈ గ్రహణం ఉంటుంది. అంటే మన టైమింగ్స్ ప్రకారం పగటి పూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకు పగటి పూట చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు గనుక మనకు సూతకం ఉండదు. ఇండియాలో గ్రహణం ఉందని ఏ దేవాలయాలు మూసివేయటం జరగదు. ఆహార నియమాలు పాటించిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ నియమాలు మనకు వర్తించవు. కానీ గ్రహణం వలన గ్రహ ప్రభావం పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏమీ లేదు, ఈ గ్రహణ సమయంలో జస్ట్ బయటకు రాకుండా ఉండండి చాలు. ఇంకే నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈ చంద్రగ్రహణం మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రము 2వ పాదంలో ఏర్పడబోతుంది కనుక మీనరాశి వారికి ఈ గ్రహణం కలిసి రాదు. గండకాలం కనుక వీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రగ్రహణం ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాలలో కనిపిస్తుంది. మన ఇండియాలో ఈ గ్రహణం కనిపించదు. ఈ చంద్రగ్రహణం మీనరాశిలో ఏర్పడుతుంది. మీనం అంటే చేప. చేప నీటిలో ఉంటుంది కనుక ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది జలంపై ఎక్కువగా ఉంటుంది. అంటే జల ప్రళయాలు సంభవించే అవకాశం ఉందని అర్థం. ముఖ్యంగా వరదలు, సునామీలు, గ్రామాలు మునిగిపోవటము, మత్స్య సంపద నాశనం అవటం వంటి విపత్తులు జరుగుతాయి. గ్రహణం కనబడకపోయినా 25% ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో కూర్చొని దైవ జపం చేసుకోండి. ఈ గ్రహణ ప్రభావం జలంపై ఎక్కువగా ఉంటుంది కనుక నది పరివాహక ప్రాంతాలకు వెళ్ళకండి. విహారయాత్రలకు వెళ్ళకండి. అక్టోబర్ 18వ తేదీ వరకు గండ పురుషుడు భూమిపై సంచారం చేస్తాడు. ముఖ్యంగా జలంపై సంచారం చేస్తాడు. అలాగే అగ్నిపైన కూడా సంచారం చేస్తాడు. అంటే విద్యుత్తుకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే పుత్ర సంతానాన్ని కలిగి ఉంటారో వారి పుత్రుల మీద ఈ ఎఫెక్టు అంతా కూడా పడుతుంది. అంటే వారి కొడుకులు ఈ ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. జలగండం, విద్యుత్ గండం ఎక్కువగా ఉన్నాయి. ఇవి కాక ఇంకా వేరే ప్రమాదాలు కూడా జరగవచ్చు. ఆరోగ్య సమస్యలు రావచ్చు, మెంటల్గా డిస్టర్బ్ కావచ్చు, లేదా ప్రాణాల మీదకైనా సరే రావచ్చు. ఏ విధంగా చూసుకున్నా కొడుకులకు ఈ గ్రహణం మంచిది కాదు. కనుక కొడుకులు ఉన్నవారు ఈ చంద్రగ్రహణం రోజు తప్పనిసరిగా ఒక పరిహారం చేయాలి. లేదంటే మీ కొడుకులకు కీడు జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒక కొడుకు ఉన్నవారు, 2 కొడుకులు ఉన్నవారు, 3 కొడుకులు ఉన్నవారు, ఇలా మీకు ఎంతమంది పుత్ర సంతానం ఉన్నా సరే తప్పక ఈ పరిహారాన్ని చేయాలని జ్యోతిష్యులు సూచిస్తూ ఉన్నారు. ఈ గ్రహణం 69 సంవత్సరాల తర్వాత వస్తుంది గనుక మహాశక్తివంతమైనది గనుక కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే మీరు మీ కొడుకులను రక్షించిన వారవుతారు. మీ కొడుకులను ప్రమాదాల బారి నుండి కాపాడిన వారవుతారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ చంద్రగ్రహణం రోజున అంటే
గ్రహణమంతా కూడా పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం చీకటి పడిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ను తీసుకోండి. స్టీల్ ప్లేటు, రాగి ప్లేటు, ఇత్తడి ప్లేటు, ఇలా ఏ ప్లేట్ను అయినా సరే తీసుకోవచ్చు. ముందు ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్లో ఎర్ర నీళ్లు సిద్ధం చేసుకోండి. అంటే కొన్ని నీళ్లు పోసి దానిలో కొంచెం కుంకుమ వేసి కలిపితే ఎర్ర నీళ్లు సిద్ధమవుతాయి. ఈ ఎర్రటి నీళ్లు చెడును, దోషాలను, దుష్ట పీడలను తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. కనుక ముందైతే ఎర్రటి నీళ్లు సిద్ధం చేసుకోండి. తర్వాత ఈ నీటిలో పిడికెడు గల్లులుప్పును కూడా వేయండి. గల్లులుప్పు కూడా నెగిటివ్ ఎనర్జీని, జాతక దోషాలను, కీడును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక ఈ ఎర్రటి నీటిలో గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు గురించి అందరికీ తెలుసు. గల్లులుప్పుకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు కూడా ఉంటాయి. ఇక తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకొని పువ్వులాగా 4 ముక్కలుగా కట్ చేయండి. అంటే నెగనెగలాడే ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిని పైనుండి 4 భాగాలుగా కట్ చేయండి. పువ్వులాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా కట్ చేయండి. తర్వాత ఈ నిమ్మకాయ లోపల గల్లులుప్పును కూరండి. ఎంత పడితే అంత కూర్చేయండి. ఇలా నిమ్మకాయలో ఉప్పు కూరిన తర్వాత దానిని తీసుకుని వెళ్ళి ప్లేట్లో ఉప్పు మీద పెట్టేయండి. ఈ నిమ్మకాయ మీ కొడుకులకు ఉండే గండాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి నిమ్మకాయను పెట్టండి. తర్వాత ఈ నిమ్మకాయ మీద ఒక కర్పూరం బిళ్ళను కూడా పెట్టండి. ఇప్పుడు మీ కొడుకులను ఇంటి బయట కూర్చోబెట్టండి. తర్వాత ఈ కర్పూరాన్ని వెలిగించి ఆ ప్లేట్ను మీ చేతితో పట్టుకొని మీ కొడుకు చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసినట్లుగా తిప్పండి. మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి ఈ విధంగా దిష్టి తీయండి. ఒక్క ప్లేట్తోనే అందరికీ దిష్టి తీసేయండి. ఆ తర్వాత మీ కొడుకులను కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి మీరు ఈ ఎర్రటి నీళ్లను, నిమ్మకాయను, ఉప్పును వీటన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి మురికి కాలువలో లేదా డ్రైనేజ్లో పడవేయండి. లేదంటే ఏదైనా ఒక పిచ్చి చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతి పెట్టేయండి. మళ్ళీ మట్టి వేసి పాతి పెట్టేయండి. ఇలా గ్రహణం తర్వాత ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ కొడుకుల మీద ఉండే కీడంతా కూడా పోతుంది. గండాలు పోతాయి. గండ పురుషుడి ప్రభావం పనిచేయదు. మీ కొడుకులపై ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ కొడుకులకు గ్రహణం ఎఫెక్టు లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన మీ కొడుకుల భవిష్యత్తు చాలా బాగుంటుంది. దిష్టి దోషాలు, జనఘోష కూడా పోతుంది. గ్రహణ విషకిరణాలు పోతాయి. గ్రహణం ఎఫెక్టు పోతుంది. కనుక కొడుకుల మీద ప్రేమ ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం చేయాలి. 10 నుండి 50 సంవత్సరాల వయసు కలిగిన పుత్ర సంతానం ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవాలి. లేదంటే తర్వాత ప్రమాదాలు జరుగుతాయి. ఈ పరిహారంతో పాటుగా గ్రహణం మరుసటి రోజున అనగా 19వ తేదీన మీ కొడుకు పేరు మీద బియ్యాన్ని లేదా మినుములను దానం చేయండి. మీకు స్తోమత ఉంటే ఒక బియ్యం బస్తాను ఎవరైనా సరే పేదవారికి దానం ఇవ్వండి. లేదా ఏదైనా గుడిలో బియ్యం బస్తా ఇవ్వండి. లేదా అన్నదానం చేయించండి. లేదా మినుములను ఎవరికైనా సరే అవసరం ఉన్నవారికి దానం ఇవ్వండి. మీ స్తోమతను బట్టి ఒక బియ్యం బస్తా కానీ, 10 కేజీలు కానీ, 25 కేజీలు కానీ, 1 కేజీ కానీ ఎంతో కొంత దానం ఇవ్వండి. అసలు ఈ దానాలు చేసే స్తోమత కూడా మాకు లేదు అనుకునేవారు ఎవరైనా ఒకరికి ఒక్క పూట భోజనం పెట్టండి. అంటే రోడ్డు మీద అడుక్కునేవారు ఉంటారు కదా, వారికి ఒక్క పూట భోజనం కొని ఇవ్వండి చాలు. ఇలా చేస్తే మీ కొడుకులపై ఉన్న ఎఫెక్ట్ పూర్తిగా తొలగిపోతుంది. ఇక కుదిరిన వారు గ్రహణం మరుసటి రోజున శివాలయానికి వెళ్ళి మీ కొడుకు పేరు మీద అభిషేకం చేయించుకోండి. మీకు మీ కొడుకులకు అంతా మంచే జరుగుతుంది. కనుక కొడుకులు ఉన్న వారందరూ కూడా గ్రహణం తర్వాత ఈ పరిహారాలు చేయండి. అశుభాలు జరగకుండా ముందే జాగ్రత్త పడండి. ఈ గ్రహణ నియమాలను 3వ నెల నుండి 9వ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలు పాటించాలి. అంటే 18వ తేదీన గ్రహణ సమయంలో బయటకు రాకండి. ఇంట్లోనే ఉండండి. ఇంట్లోకి వెలుగు రాకుండా చూసుకొని శుభ్రంగా తిని నాన్ వెజ్ తినకుండా ఉండండి చాలు. చక్కగా ఇంట్లోనే ఉండి పడుకోండి. లేదా మంత్రోచ్చారణ చేయండి. మంచి పుస్తకాలు చదువుకోండి. దైవ కథలు వినండి, సరిపోతుంది. ఇవే ఈ గ్రహణం రోజు అందరూ పాటించవలసిన నియమాలు. మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి, విశేషమైన రోజు. అయితే ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు. ముఖ్యంగా స్త్రీలు ఈ పరిహారం చేసుకుంటే బంగారము, నగలు కొంటూనే ఉంటారు.
చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైతే స్త్రీలు బంగారము, నగలు కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి. చాలామంది ఆడవారు బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు ఉండవు. ఒకవేళ ఉన్నా భర్త లేదా ఇంట్లోని వాళ్ళు కొనుక్కోనివ్వరు. దాంతో బంగారం కొనుక్కోవాలని ఉన్నా కొనలేక బాధపడతారు. వేరే వారు బంగారు నగలు ధరించినప్పుడు చూసి నాకు కూడా అంత బంగారం ఉంటే ఎంత బాగుండేదో కదా అని అనుకుంటూ ఉంటారు. ఇలా దాదాపు ఆడవాళ్ళందరికీ కూడా బంగారం మీద మక్కువ ఉంటుంది. కొంతమంది బంగారంలో కలి ఉంటాడని, అందుకే ఎక్కువగా బంగారం కొనుక్కోకూడదని చెప్తూ ఉంటారు. దీనిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. అంటే అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు చేసి ఒకరిని బాధపెట్టి సంపాదించిన ధనంతో లేదా ఒకరి కడుపు కొట్టి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని శాస్త్రాల్లో ఉంది. అలా ఎప్పుడూ అక్రమంగా సంపాదించకూడదు. అలాంటి దానితో బంగారం కొన్నా ఒకటే, కొనకపోయినా ఒకటే. ఎప్పుడైనా సరే మనం ధర్మబద్ధంగా ధనార్జన చేయాలి. మన కష్టంతో ధనం సంపాదించుకోవాలి. మనమందరం సాధారణంగా కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తాము. ఇటువంటి ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కనుక ఆడవారు నిశ్చింతగా బంగారం కొనుక్కోవచ్చు. ఆ బంగారాన్ని కూడా లిమిటెడ్గా కొనుక్కోవాలి. ఎప్పుడో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు బంగారాన్ని ధరించాలి. అంతేగాని ప్రతిరోజు ఒళ్ళంతా బంగారం ధరించకూడదు. బంగారం కొనుక్కోవచ్చు కానీ దాని మీద అతిగా ప్రేమను పెంచుకోకూడదు. మామూలుగా ఆడవారందరూ కూడా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి వారికే గౌరవం దక్కుతుంది. కనుక తాము కూడా ధనవంతులుగా పరిగణించబడాలని ఆడవారు ఎక్కువ బంగారం కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. ఇలా బంగారం కొనుక్కోలేని వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు, నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ బంగారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. మరి పౌర్ణమి రోజున మందార ఆకుతో ఏం చేస్తే బంగారము, నగలు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఇటువంటి రోజున మందార ఆకుతో చిన్న పరిహారం చేసుకుంటే కోరుకున్నంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మందార ఆకుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది. బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది. మందార ఆకులు, మందార పూలు, మందార చెట్టు అన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టును పెంచుకుంటున్నారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎక్కువగా కష్టాలు రావు. అంతేకాదు మందార చెట్టు గాలిని, ధూళిని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పువ్వులతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే చాలు, బంగారము, నగలు కొంటూనే ఉంటారు. కావలసినంత బంగారాన్ని కొనుక్కునే యోగాలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు దగ్గరలో ఉండే ఎర్ర మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత కొన్ని నీళ్లు మందార చెట్టుకు పోసి ఒక మందార ఆకును కొయ్యండి. పెద్ద సైజులో ఉండే ఆకును కోసి తెచ్చుకోండి. తర్వాత ఈ ఆకును తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ముందు ఈ ఆకును పెట్టండి. ఇప్పుడు పసుపు, బియ్యాన్ని కలిపి అక్షింతలను రెడీ చేయండి. ఒక గుప్పెడు అక్షింతలు అయితే చాలు. ఈ అక్షింతలను ఆకు మీద పోయండి.
అంటే ఆకు మీద ఎన్ని అక్షింతలు పడితే అన్ని అక్షింతలు వేయండి. ఇలా అక్షింతలు పోసిన తర్వాత వాటి మీద ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. అంటే చామంతి, పసుపు రంగు గులాబీ, బంతి, ఇలా ఏదో ఒక పసుపు రంగు పుష్పాన్ని పెట్టండి. ఆ తర్వాత మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడితో చెప్పుకోండి. దేవుడా, నేను బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాను, కానీ దానికి సరిపడా ధనం లేదు, లేదా ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, దాని వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను. ఈ ఆటంకాలన్నీ కూడా పోయి నేను బంగారం కొనుక్కునేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా మీ కోరికను దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి ఏ విధంగా మీ సమస్యను విడదీసి చెప్తూ ఉంటారో అలా దేవుడికి వివరంగా చెప్పుకోండి. ఆ తర్వాత బయటకు వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి. దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన అక్షింతలను, పువ్వును అలాగే 48 గంటలు అంటే 2 రోజులు వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఈ మందార ఆకును, అక్షింతలను, పూలను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఎక్కడ ఒక చోట లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ మందార చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. అంటే వేరే వారి ఇంటి దగ్గర మందార చెట్టు మొదట్లో పాతి పెట్టవచ్చు, లేదా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో పాతి పెట్టేయవచ్చు. ఏది కుదరకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పాతి పెట్టవచ్చు. పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు బంగారము, నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు, నగలు కొనుక్కోగలుగుతారు. కోరుకున్నంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. మీరు ఆశపడినంత బంగారం కొనుక్కుంటారు. కనుక మీరు కూడా పౌర్ణమి కలిసి వచ్చిన ఈ రోజున మందార ఆకుతో ఇలా చేసి బంగారము, నగలను కొనుక్కుని ఆనందంగా జీవించండి. ఈ గ్రహణం భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడబోతుంది. దీనినే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారు. మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ 15 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి. పిండాన్ని జలచరాలకు, కాకులకు, గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది. అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను, పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభసూచకం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు. ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆర్జ్యం ఇవ్వటము, గోమాతకు అవిసె ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం నిద్రలేచి శుచిగా స్నానమాచరించాలి. తీర్థాలు, కొలను, చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది. వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవటం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ రోజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు. ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము, దీపము, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు. అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు.
విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు. నువ్వు శివుడిని అగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపిస్తాడు. లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరమవుతుందని, శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు. అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. నిత్యం దేవతారాధన ఎంత చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి 2 రోజులు పితృ దేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధా. ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు. దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు. కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి 2 సార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించటం మన ధర్మం. మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి. అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి. అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ, నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను, కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.